Very good afternoon, students. This is your Dr. Gopal Krishna. Already you have discussed the previous classes, mainly gender, school, society lo konni papers మనం discuss చేసాం. Especially in this gender, school, society lo previous class lo the factors influencing of the gender, school, society and gender discrimination discuss చేసాం. Main గా psychological factor, economic factor, sociological factor, employment factor and family factors. These are the main importance మనం discuss చేసాం. Now today we are going to the another topic, that is the socialization process and impacts on decision making women girls education. Main గా socialization గురించి ఎక్కువగా మనం దీంట్లో మనం డిస్కస్ చేస్తాం. అంటే socialization process and its impact on decision making. సాంఘికరణ అనేది ఏ విధంగా ఉంది, ఎలా జరుగుతుంది మనం దీంట్లో చూస్తూ ఉంటుంటాం. ముఖ్యంగా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ది బోర్న్ టు అప్ టు ఎండ్ దేర్ లైఫ్ అలాంగ్ విత్ సొసైటీ, దాంతో ఉన్నటువంటి రిలేషన్స్ ఏ విధంగా మనం ఇందులో చూస్తూ ఉంటుంటాం. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ సోషలైజేషన్ ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ బై sociologists, social psychologists, anthropologists, political scientists and educationists to refer to the lifelong process of inheriting and dissemination norms, customs, values and ideologies, providing an individual with the skills and habits necessary for participating with their own society. So come to the main topic, the socialization process. అసలు సాంఘికరణ అనే కాన్సెప్ట్ చెప్పాలంటే సమాజ జీవన అవసరాల ప్రకారం ఏ విధంగా ఉంది, ఎలా ఉందని దీంట్లో చూస్తూ ఉంటుంటాం. అండ్ ఇందులో మైక్ మౌర్ కానీ, యంగ్ కానీ, లేకపోతే చాలా మంది జేజే మోకోవియన్స్, వీళ్ళందరూ కూడా సోషలాజికల్ ఆస్పెక్ట్స్ చాలా విషయాలు ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ యాజ్ ఎ ఉమెన్ బీయింగ్ సొసైటీలో ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని మనం తెలియజేస్తుందో చెప్తుంటారు. మెయిన్గా వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, దీంట్లో ఉన్నటువంటి అసలు సోషలాజికల్ ఎయిమ్స్ ఏంటి, లేదా ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది మనం దీంట్లో ఫంక్షన్స్ ఏంటి చూస్తే ఇందులో మనం తెలుసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద సోషలైజేషన్ ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ బై సోషియాలజిస్ట్. ఒక సాంఘీకరణ లేదా సామాజికరణ అనే విషయాన్ని ఒక సోషియాలజిస్ట్ చాలా మంది చెప్తారు. ద సోషల్ సైకాలజిస్ట్, ఇక్కడ సాంఘికపరమైన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కానీ, ఆంథ్రోపాలజిస్ట్ మానవ శాస్త్రపరంగా చెప్పేది కానీ, అలాగే పొలిటికల్ సైంటిస్ట్ అంటే ఇక్కడ రాజనీతి శాస్త్రజ్ఞులు కానీ చెప్తా ఉంటుంటాం. అండ్ ఎడ్యుకేషనిస్ట్, మంచి విద్యావేత్తలు టు రిఫర్ టు ది లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటింగ్ అండ్ డిస్మినేషన్ నార్మ్స్, కస్టమ్స్, వాల్యూస్ అండ్ ఐడియాలజీస్. అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారంగా ఆ విలువల ప్రకారం ఏ విధంగా అందులో మనం చూస్తూ ఉంటుంటాం. దీంట్లో మెయిన్గా socialization is the lifelong process by which human behavior is shaped through experience in social institutions. Socialization is the lifelong process by which human behavior is shaped through experience in social institution. For example, family, which is a crucial factor in primary socialization. ఇక్కడ ఫ్యామిలీ ఒకటి, స్కూల్ ఒకటి, సొసైటీ ఒకటి, మూడు కూడా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్యామిలీ. సో వాట్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ? అసలు ఫ్యామిలీ అనేది కల్లా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఫ్రమ్ ద మార్నింగ్ టు ఎండ్ ద లైఫ్ ఆర్ ఎండ్ ది డే, ఆ రోజంతా కూడా మనం ఎవరితో ఉంటాం ఫ్యామిలీలో? పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళందరితో ఉంటుంటాం. సో హౌ గోయింగ్ ఆన్, మన క్యారెక్టర్ ఏంటి, మనకి హ్యాబిట్స్ ఏంటి, మనకి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మనకి రెస్పెక్ట్ ఏంటి, మనకి రిసీవింగ్ ఏంటి, మనకి అకౌంటబిలిటీ ఏంటి, అండ్ ఫైనల్లీ వాట్ ద బిహేవియర్ అకార్డింగ్ టు దర్ ఇండికేషన్ ఆఫ్ దర్ యాటిట్యూడ్. సో వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారంగా అన్ని కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సోషలైజేషన్ మెయిన్గా చెప్పాలంటే ఫ్యామిలీలో ఎలా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మేజర్ రోల్ ఏంటంటే స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ స్కూల్ కానీ, జాబ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదా కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, హౌ దే బిహేవ్, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ద సొసైటీ, సమాజంలో పర్సన్స్తో కానీ, టీచర్స్తో కానీ, రెస్పెక్టబుల్గా ఉండేటువంటి నైబర్స్తో కానీ, లేకపోతే వెల్ విషర్స్తో కానీ, హౌ గోయింగ్ ఆన్, వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారని అందరూ చూసి. కాబట్టి ఇక్కడ మెయిన్గా దీంట్లో సోషలైజేషన్ ఈజ్ ద లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇక్కడ ఒక రోజు 2 రోజులతో కాకుండా లైఫ్ లాంగ్ ప్రాసెస్. దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ప్రాసెస్.
by which human behavior is shaped through experience in social institutions, that is the main family, school, social agencies, like that. And what is the importance of socialization? అసలు అసోసియేషన్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి, ముఖ్యంగా చెప్పాలంటే దాంట్లో ఏ విధంగా ఉంది, ఎలా ఉన్నది ఇందులో చూస్తూ ఉండండి. సోషలైజేషన్ కన్వర్ట్స్ మ్యాన్ ద బయాలజికల్ బీయింగ్ ఇంటూ మ్యాన్ ద సోషల్ బీయింగ్. ద సోషలైజేషన్ కన్వర్ట్స్ మ్యాన్ ద బయాలజికల్ బీయింగ్ ఇంటూ మ్యాన్ ది సోషల్ బీయింగ్. అంటే అసలు ఒక ఓల్డెన్ డేస్ లో ఉన్నటువంటి ఎరాస్, ప్రాచీన యుగంలో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్ కి ప్రజెంట్ హ్యూమన్ బీయింగ్ డిఫరెన్స్ చూస్తే very change according to their family, according to their society, according to their neighboring friends. ఇవన్నీ కూడా అందులో చూస్తూ ఉండండి ఎలా ఎంత మార్పు వచ్చిందంటే, ఒక మైగ్రేటెడ్ ఫ్యామిలీ నుంచి స్టాండర్డ్ ఫ్యామిలీ వరకు కూడా మనం సంచార జీవితాల నుంచి స్థిర జీవితాలు వచ్చామంటే దానికి కారణం ఏంటంటే సోషలైజేషన్ చేంజెస్. సో మ్యాన్ ఈజ్ నాట్ ఎ బోర్న్ సోషల్. అసలు ఆ మనిషి అనేది సాంఘికంగా పుట్టింది. హీ బికమ్ సోషల్ బై వర్చ్యూ ఆఫ్ ద process of socialization. Only through constant training the newborn child becomes social in nature. Man is not born social. He becomes social by virtue of the process of socialization. Only through constant training the newborn child becomes social in nature. So socialization converts a man. మనిషిని మనిషిగా గుర్తించాలంటే సామాజికం అనేది మెయిన్ గా చూస్తూ ఉంటుంటాం. The biological being into man, the sociological being. The man is not born social. He becomes social by virtue of the process of socialization. Only through constant training, the newborn child becomes social in nature. The socialization contributes to the development of personality. Socialization contributes to the development of the personality. దేనికి చెప్పాలంటే, so what is called personality? Personality is the Latin word persona is called is a mask. They have indications of the characteristics of the human being in school, family, or society. The personality is a product of society. In the absence of group or society, no man can develop a personality of his own. But socialization is a process through which the personality of the newborn child is shaped and molded. Through the process, the child learns an approved way of social life. So, the personality is not like that in the physical appearance. Here, mainly the personality is internal thoughts and external behaviors. So, those who are internally thinking very positive way, just like the Mahatma Gandhi is a great personality, Dr. B.R. Ambedkar is a great personality, Mother Teresa is a great personality, Abraham Lincoln is a great personality, Sanathan Cotton is a great personality. So please think the number of persons in the entire world, the personality is not the physical appearance. Everybody knows what about the Mahatma Gandhi, their physique, they are using the uses of the cosmetics, what they have in the textiles, the garments. So just like the Mother Teresa also. So the personality means internal thinking and external behavior. వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి చెప్పేదాన్ని అంతటిని మనం ఏమంటామంటే పర్సనాలిటీ. సో నాట్ ఓన్లీ వన్ క్యారెక్టర్, their honesty, the respect, the responsibility, their behavior, total attitude is depends on their personality. So the human being change the personality depends on their socialization contributes. సామాజిక పరంగా వచ్చిన మార్పులన్నీ కూడా అందులో మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ విషయంలో అన్నమాట. సో పర్సనాలిటీ is a product of society. In the absence of group or society, no man can develop a personality of his own. But socialization is a process through which the personality of the newborn child is shaped and molded. Through the process, the child learns approved by social life. Help to become a discipline. అక్కడ ఏమేమిటి ఇందులో మనం చూస్తుంటామంటే చాలా ఇందులో మనం చూస్తూ ఉంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోషలైజేషన్ ఈజ్ ఎ సోషల్ లెర్నింగ్. ఎందుకంటే here the word learning is a continuation process. That is called social learning from day to day life and daily life, and every year you learn so much, you learn new thing, you learn
what you need, what do you want, మనకి ఏం కావాలో, మనకి ఏం అవసరం అని నేర్చుకుంటుంటాం. According to the philosophy or psychology and other subjects, the learning means నేర్చుకోవడం, తెలుసుకోవడం. At the end of life, ఫిజికల్ అపియరెన్స్ ప్రకారంగా ఫిజికల్ డెవలప్మెంట్ అనేది కొంత ఏజ్లో నిలిచిపోతుంది. బట్ ద మెంటల్ learning and mental development is there, not stop at any age or any stage. That's a continuation process. The learning is a continuation process. మనం ప్రతిరోజు మనం పేపర్ కానీ, న్యూస్ కానీ, మీడియా కానీ, ఇంకోటి కానీ చూస్తుంటే ఎవ్రీడే యూ లెర్న్ సంథింగ్ న్యూ థింగ్, కొత్త విషయం నేర్చుకుంటాం. సోషల్ లెర్నింగ్ అంటే సామాజిక పరమైనటువంటి అంశాలను మనం నేర్చుకోవడం అన్నమాట, అవి నేర్చుకోవడం. సో ద సోషల్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ the learning of values of social behavior. But social learning ante this is not a simple word, this is a very great word. సామాజిక పరంగా ఎలా ఉండాలో, ఒక కుటుంబంలో కానీ, ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక అసోసియేషన్లో కానీ, ఒక ఫెడరేషన్లో కానీ, ఒక ఫ్యామిలీలో కానీ, హౌ కెన్ యూ లివ్, అసలు ఏ విధంగా ఉండాలి, హౌ టు బిహేవ్, ఏ విధంగా ప్రవర్తించాలి, హౌ టు మూవ్, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, హౌ టు ఇన్వాల్వ్, ఏ విధంగా అందులో మనం ఇన్వాల్వ్ అవ్వాలి, హౌ టు యాక్ట్, ఏ విధంగా మనం చేయాలనే విషయాలను ఇందులో చూస్తూ ఉంటాడు. సో ద సోషల్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్, ద లెర్నింగ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సోషల్ బిహేవియర్. ఇట్ ఈస్ ద వాల్యూస్, ఐడియల్స్, aims and objectives of life and the means of attaining them. So it is the values అంటే విలువలు అంటున్నాం. So number of values is there. The sociological values, the disciplinary values, utility values, respected values, time management values, and ideals, ఆలోచన విధానం, thinking abilities, they are positive or negative, what they are. So ideals, thinking ability, aims and objectives, మనకున్నటువంటి లక్ష్యాలు ఏమిటి, మనకున్నటువంటి ఉద్దేశాలు ఏమిటి, మనకున్నటువంటి గమ్యాలు ఏంటి అనేది కూడా తెలుసుకుని లైఫ్ అండ్ ద మీన్స్ ఆఫ్ అటైనింగ్ దెమ్. The socialization disciplines an individual and help him to live according to the social expectations. Help to అంటే డిఫరెంట్ రోల్స్, అసలు మనకు ఉన్నటువంటి డిఫరెంట్ రోల్స్ ఏ విధంగా ఉంది అందరూ కూడా మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. Every individual has to enact different roles in his life. Every role is woven around norms and associated with different attitudes. ప్రతి రోల్లో కూడా ఒక కొత్త విషయం తెలుస్తూ ఉంటుంటారు. మనం ప్రతి ఇంట్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 members or 6 members or 8 members, ఎనీ 2 members is not act is the same. ఏ ఇద్దరు కూడా ఒక రకంగా బిహేవ్ చేయరు. వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క పర్సనాలిటీ, వాళ్ళ యొక్క ఎబిలిటీస్, వాళ్ళ యొక్క క్యాలిబర్స్, ఎస్పెషల్లీ దర్ బిహేవియర్స్ ఇస్ నాట్ ది సేమ్. Even though they're physical, just like the twins in any family, even the physical is same but mental is a different. So okay, so the associate with different attitudes provides the knowledge of skills. వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది డిపెండ్ ఆన్ దర్ స్కిల్స్, నైపుణ్యాల పైన డిపెండ్ అయి ఉంటుంది. Socialization is a way of training the newborn individual in certain skills which are required to lead a normal social life. These skills help the individual to play economic, professional, educational, religious, and political roles in his latter life, and help to develop right as aspiration in life. అక్కడ రియల్ గా చెప్పాలంటే మన దీంట్లో కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటుంటాం. Help to develop right aspiration in the life. Every individual may have this own aspirations. అంటే ఒక ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయని చూస్తుంటాం. అంబిషన్స్ అండ్ డిజైర్స్. ఈ అంబిషన్స్ అన్న డిజైర్స్ అన్న ఒకటి కోరికలు ఇన్ లైఫ్. లైఫ్లో ఈ విధమైన మనం జాబ్ కావాలి, ఈ విధమైన సక్సెస్, ఈ విధమైన యాటిట్యూడ్స్ కావాలి, ఈ విధమైన హాబీస్ కావాలి అనేటువంటి ఒక అంబిషన్. గుడ్ హెల్త్. ఈ రోజున అకార్డింగ్ టు దిస్ పాండమిక్ సిచ్యువేషన్ గమనించి చూస్తే చాలా మంది ఇన్కమ్ కన్నా ఇమ్యూనిటీ గ్రేట్ అని చెప్తా అంటుంటారు. సో అంబిషన్, డిజైర్స్ అంటే మనిషి యొక్క ఆరోగ్య విషయాలు దేని ప్రకారం డిపెండ్ అవుతుంది, దాని ప్రకారం చూస్తూ ఉంటారు. ఆల్ దీస్ aspiration may not always be in consonance with the social interest. Some of them even be opposite to the communal interest. But through the process of socialization, an individual learns to develop those aspirations. It is through the
stability of the social order. It is through the process of socialization that every new generation is trained according to the cultural goals, ideals, and expectations of a society. It is through the process of socialization that every new generation is trained according to the cultural goals, ideals, and expectations of the society. So cultural goals, సంస్కృతిపరమైన ఆచార వ్యవహారాల్లో ఎటువంటి గోల్స్ మనం చూస్తుంటున్నాం. ఐడియల్స్, భావాలు ఏంటి, ఆలోచనలు ఏంటి, సలహాలు ఏంటి, సూచనలు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద సొసైటీ, మనం సమాజాన్ని బట్టి మనం ఏ విధంగా ఉంటుంది. డెఫినెట్గా ఇన్ ది సొసైటీ ఎవ్రీ వన్, అందరినీ కూడా ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. వాట్ దే ఆర్ డూయింగ్, ఏ విధంగా చేస్తారు, ఎలా ఉన్నారు. సో యాజ్ ఎ టీచర్, as a doctor, as a lawyer, as a any businessman, so ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్. ఇట్ assures the cultural continuity of the society. At the same time, it provides enough scope for variety and new achievements. At the same time, it provides enough scope for variety and new achievements. అక్కడ అందులో చూస్తూ ఉంటుంటాం ఏవి ఎలా ఉన్నాయని. కాబట్టి it is through the process of socialization that every new generation is trained according to the cultural goals, ideals, and expectations of a society. Cultural goals. It assures the cultural continuity of the society. At the same time, it provides enough scope for variety and new achievements. Help to reduce social distances. ఇక్కడ మనం ప్రజెంట్ help to reduce the social distances. Socialization reduce social distance, arrive, bring people together if proper attention is given to it. ఇక్కడ ఈ సోషల్ డిస్టెన్స్ అనే పదాన్ని మనం ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. శానిటైజేషన్ ఒకటి, యూజింగ్ మాస్క్ ఒకటి, సోషల్ డిస్టెన్స్ ఒకటి. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ అంటే దూరంగా ఉండాలి, దూరంగా చేయాలని కాదు. ఇక్కడ వితౌట్ ఎనీ సోషల్ డిస్టెన్సెస్ కింద చెప్తా ఉంటున్నారు. అంటే సామాజిక దూరం లేకుండా అందరూ కలిసి ఉండాలి అన్నట్టుగా చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ద సోషలైజేషన్ రిడ్యూస్ సోషల్ డిస్టెన్స్, అరైవ్, బ్రింగ్ పీపుల్ టుగెదర్ ఇఫ్ ప్రాపర్ అటెన్షన్ ఈస్ గివెన్ టు ఇట్. బై గివింగ్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ టు దిస్ చిల్డ్రన్ డ్యూరింగ్ దేర్ ఎర్లీ ఇయర్స్, it is possible to reduce the social distance between people of different caste, different race, different regions, and religions and professions. ముఖ్యంగా సామాజిక దూరం అనేది చెప్పాలంటే ద డిఫరెంట్ క్యాస్ట్, కొన్ని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, ఆ వర్గాల మధ్య, దానిపైన ఉండేటువంటి చేంజెస్ అన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తాం కొన్ని దేశాల మధ్య రీసెంట్గా కొన్ని దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు వీళ్ళపైన, వీళ్ళు వాళ్ళపైన బాంబులు దాడి చేసుకుంటున్నారు, చాలా మంది కోల్పోతున్నారు. అలాగే మనం పాకిస్తాన్ కూడా కొంతకాలం ఇబ్బంది పడడం జరిగింది. ఇలాంటి విషయాలు లేకుండా, అలాగే కొన్ని స్టేట్ బోర్డర్స్, మొన్న ఆంధ్ర తెలంగాణ బోర్డర్ వచ్చి అక్కడ కూడా ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. సో ఆ సోషలైజేషన్ లో రిడ్యూస్ ఆఫ్ సోషల్ డిస్టెన్స్ లో లేకుండా చేయాలి అంటే బ్రింగ్ ఎ పీపుల్ టుగెదర్, ప్రాపర్ అటెన్షన్ ఈజ్ గివెన్ టు ఇట్. అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి దేనికదే మనం తీసుకునేటట్టుగా మనం చూస్తూ ఉండాలన్నమాట. బై గివింగ్ ఎ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ టు ద చిల్డ్రన్, మన ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో ఎటువంటి కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు లేకుండా we all are equal. మనం ఒకప్పుడు I don't want to express that example. ఒక 50 years back, 100 years back in the society, there are very different changes. ఎక్కువగా చూసేది కొన్ని కులాల పట్ల, మతాల పట్ల, ప్రాంతాల పట్ల, తెగల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, వాళ్ళు ఎందుకు ఈ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండాలని కొన్ని కమ్యూనిటీస్, కొన్ని క్యాస్ట్, వాళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళకి అదే ఉండదు. సో ద టైప్ ఆఫ్ క్యాస్ట్, రేస్, రీజన్, రిలీజియన్స్, ఆ ప్రొఫెషన్స్ లో అలాంటివి లేకుండా అందరూ వీఆర్ ఆర్ ఈక్వల్ డిస్టెన్సెస్, ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ, సమానత్వం కలిగి ఉండాలి. ఇటువంటి ఒకప్పుడు స్కూల్స్ లో కూడా డిఫరెన్స్ గా ఉండేవి, ఇప్పుడు అవి ఏం లేకుండా ఆల్ ఆర్ ఓన్లీ వన్ స్కూల్,
all are study in the only one college. So ఒక ప్రాంతం ఒకప్పుడు ఆ ఊరికి ఈ రకంగా ఉండాలి ఈ రకంగా ఉండాలని ఇప్పుడు no one can change. అక్కడ దాన్ని ఎవరు కూడా అలా ఉండాలని కాకుండా that culture is very clarity, very changes. చాలా ఎక్కువ మార్పు తీసుకొచ్చి ఆ రకంగా ఉండకూడదు, ఆల్ ఆర్ ఈక్వల్. మనం వీళ్ళు ఎలా ఉండాలి అలా ఉండాలని అనేవారు, అదేం కాకుండా అన్ని ఈక్వల్ గా ఉండాలని మనం చెప్పడం జరిగింది. సో సోషలైజేషన్ reduce social distance and will bring people together if proper attention is given to it. By giving proper training and guidance to the children during the early years. Yes, very good. ఇక్కడ చిన్న వయసు నుంచి కూడా at the time of school level or college level నుంచి కూడా పిల్లలకి మనం ఈక్వలెన్సీ గురించి, ఈక్వాలిటీ గురించి, అక్కడ డిఫరెంట్ కాస్ట్, రేస్, రిలీజియన్స్ గురించి, ప్రొఫెషన్స్ గురించి చెప్పినట్లయితే దాన్ని చాలా బాగా వాళ్ళు రెస్పెక్టబుల్ గా, రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతుంటారు. సో రిడ్యూస్ ది సోషల్ డిస్టెన్స్ బిట్వీన్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కాస్ట్, race, regions, religions, and professions. And the socializations to provide scope for building the bring future. The socialization is one of the powerful instrument of changing the destiny of mankind. The socialization is one of the powerful instrument of changing the destiny of mankind. It is through the process of socialization that the society can produce a generation of its expectations can be altered significantly. Socialization is one of the powerful instrument of changing the destiny of mankind. అక్కడ నిజంగా చెప్పాలంటే destiny of mankind మార్పు అనేది వస్తూ చేస్తూ ఉంటుంటారు అన్నమాట. It is through the process of socialization that the society can produce a generation of its expectation can be altered significantly. Agents of socialization, ఇక్కడ రియల్ గా చెప్పాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. Agencies. Socialization takes place at different stages such as primary, secondary, and adult. The primary stage involves the socialization of the young child in the family. The secondary stages involve the school, and the third stage is adult socialization. ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే the socialization లో takes place at the different stages such as the primary level, secondary level, and adult level. So primary levels involves the primary of child in the family. The secondary stages involve the school, and third stage of adult education. Main agents of socialization, main the family, the school, the peer group, and the mass media. These are the very important. Kutumbam gani, alage school gani, peer group. సో ఫ్యామిలీలో ఆల్రెడీ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేస్తున్నాం ఏ విధంగా ఉంది ఎలా ఉందని చెప్పాలంటే అసలు ఈ ఫ్యామిలీ సిస్టమ్ అనేది, కుటుంబ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక స్టూడెంట్స్ కానీ లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి పర్సన్స్, ఆ పిల్లలు, పెద్దవాళ్ళు, ఎనీ ఫ్యామిలీ మెంబర్స్, వాట్ దే ఫాలో ద అకౌంటబిలిటీస్, రెస్పెక్ట్, రెస్పాన్స్, ద కల్చర్. These are the main important. What their habits? Early morning లెగడం, స్టడీస్ కానీ, రీడింగ్స్ కానీ, బుక్స్ కానీ చూడడం, అలాగే సమ్ డిసిప్లిన్ ఏ విధంగా ఉంది, పేరెంట్స్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, వెల్ విషెస్కి ఏ విధంగా ఇస్తున్నారు, గ్రాండ్ పేరెంట్స్కి ఏ విధంగా ఇస్తున్నారు, వాట్ దే బిహేవియర్. ఆ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్, మదర్ ఫాదర్ కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో, జస్ట్ లైక్ ద స్పిరిచువాలిటీ, ఆర్ కమ్యూనిటీ, or cultural, or hobbies, or attitude. So these are the involved to their children in the school, in their family. Parents కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ ఏదైతే చేస్తున్నారో, that change, that modify to their other people in the family. మార్నింగ్ ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు లేచిపోతే ఒకళ్ళిద్దరు పడుకోవాలన్నా కూడా లేచిస్తూ ఉంటుంటారు. అందరూ భక్తిగా ఉంటే వాళ్ళు కూడా భక్తిగా ఉంటారు. అందరూ రెస్పెక్టబుల్ గా, రెస్పాన్సిబుల్ గా ఒక వన్ టైప్ ఆఫ్ డిసిప్లిన్ కలిగి ఉంటే ఫ్యామిలీలో అందరూ కలిగి ఉంటారు అనమాట. ఏదైనా సరే, జస్ట్ లైక్ ఇదే స్కూల్, అనదర్ ఎగ్జాంపుల్ స్కూల్ అంటే దిస్ ఇస్ నాట్ ఎ మెటీరియలిస్టిక్ ఏరియా. ద స్కూల్ ఈజ్ ద మెసేజ్ ఓరియంటేషన్. ద టీచర్స్, their headmasters, our colleagues, our co-friends, our classmates, our benchmates, our roommates,
సో వీళ్ళందరూ కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వాట్ ద క్యారెక్టర్, what the attitude, what the behavior, what the thinking abilities, what the involvement of social services or anti-social activities. So this is the main important. A school lo gani, college lo gani, universities lo gani, either any institution, their classmates, roommates, benchmates, their friends, the teachers, the headmasters, the co-friends, what their behaviors in the classroom or out of the classroom, in the school or out of the school, in the ground, ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ యొక్క మాటలు కానివ్వండి, సమ్టైమ్స్ దే ఆర్ టాకింగ్ పవర్, ఎబిలిటీస్, కమ్యూనికేషన్స్, ద థింకింగ్ ఎబిలిటీస్, జస్ట్ లైక్ ఇదే పాజిటివ్ ఆర్ నెగిటివ్, అక్కడ వాళ్ళు థింక్ చేసే విధానాలు ఎలా ఉన్నాయి, ద గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్, ద ఎయిమ్స్, ద పియర్ గ్రూప్ యొక్క ఎయిమ్స్ ఏ ఉన్నాయి, ఆబ్జెక్టివ్స్ ఏ ఉన్నాయి, వాళ్ళకి ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏమున్నాయి, ఎన్ని కూడా అందులో మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే మాస్ మీడియా, ద మాస్ మీడియా ఆల్సో, ద మీడియా is a two types. And present every student or every human, every individual totally depend on their mass media. Just like in this pandemic situations of corona, the maximum people of they're very afraid regarding corona. వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి భయపడుతున్నటువంటి విషయాలు ఏమున్నాయంటే మీడియా. ద మీడియా సమ్టైమ్స్ దే గివ్ ఎ గ్రేట్ సపోర్ట్, సమ్టైమ్స్ వెరీ నాట్ సపోర్ట్. సో మాస్ మీడియా ఇస్ ద టూ టైప్స్, దట్ ఇస్ ద ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ న్యూస్ పేపర్స్ కానీ, బుక్స్ కానీ, వార్తాపత్రికలు కానీ, ఇవన్నీ కూడా చెప్పాలంటే ప్రింట్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ జస్ట్ లైక్ ఏ ఛానల్స్, ఈ టీవీ ఛానల్స్ ఆర్ ఫిలిమ్స్ ఆర్ ఎనీ బ్రాడ్కాస్టింగ్, ఇంటర్నెట్, కంప్యూటర్, ఈ అనదర్ సోషల్ మీడియా. ఈ మధ్య రీసెంట్ గా లాస్ట్ 4 to 5 years నుంచి మనం సోషల్ మీడియాను కూడా మనం యూజ్ చేస్తాం. జస్ట్ లైక్ వాట్సాప్, ద మాక్సిమం ఆఫ్ పీపుల్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ద మాస్ మీడియా ఆఫ్ ద సోషల్ మీడియా. దట్ ఇస్ అ ఫేస్బుక్, వాట్సాప్, మెసేజెస్, ఇంటర్నెట్, నెట్ ఇన్వాల్వ్మెంట్స్. సో సోషలైజేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అందులో కూడా మనం అందులో చూస్తూ ఉంటుండే, ఇవన్నీ కూడా అందులో మనం మెయిన్ గా చూస్తాం. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ ఉమెన్, ఇది దీంట్లో కూడా మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంపాక్ట్ డిసిషన్ మేకింగ్ ఉమెన్, గర్ల్స్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సోషలైజేషన్ ప్రాసెస్. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే డిసిషన్ మేకింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంపాక్ట్ డిసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడం. మెయిన్గా జెండర్ స్కూల్ సొసైటీలో జెండర్ డిస్క్రిమినేషన్ లో ఉమెన్ కేటగిరీ ఎందుకు డెవలప్మెంట్ అవ్వకపోవడం కారణాలు ఏంటనే చూస్తే lack of decision making. As we have learned that socialization process teaches individual to become useful member of the society. It helps them to internalize the norms of the group, teaches a wide range of knowledge, skills that are essential to lead a successful life. Obviously, this has a significant impact on decision making of women or girls education. మెయిన్ గా చెప్పాలంటే దీంట్లో ఇక్కడ ఆ డిసిషన్ ఆఫ్ ఉమెన్ డిసిషన్ మేకింగ్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ లో చెప్పాలంటే నిర్ణయం తీసుకోవడం అన్నమాట. ఈ రోజున ఈ జెండర్ డిస్క్రిమినేషన్ లో జెండర్ సొసైటీ పేపర్ లో మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే డిసిషన్ మేకింగ్ ఉమెన్ అండ్ గర్ల్స్. దీంట్లో ఏ విధంగా ఎలా మనం చూస్తే ఏం లేదు, 2 objects is there, 2 or more objects is there, 2 లేదా అంతకన్నా ఎక్కువ లక్ష్యాలు మన మధ్య ఉన్నప్పుడు విచ్ వన్ ఇస్ బెటర్ వన్, which one is to take a decision on ఏ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ దే గాట్ ఎ 2 jobs, which one is better, 2 problems, which one is solution, 2 areas is attending of the problems or face the problems, so which one is better one. So how to reduce the type of problem, how to rectifications of the problem, how to preventations of the problem according to your decision making. మన యొక్క డిసిషన్ మేకింగ్ ప్రకారంగా చూస్తేనే మనం బాగా దాన్ని మనం చేయగలం. సో ఇక్కడ రియల్ గా చెప్పాలంటే డిసిషన్ మేకింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెన్స్, ద ఎలిమెంట్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్. దీంట్లో మీరు బాగా ఇంట్రెస్ట్ గా అబ్జర్వ్ చేయండి, డిసిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మేకింగ్. అక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ అంటాం. ముఖ్యంగా చెప్పాలంటే నిర్ణయం చేయడంలోని కొన్ని మూలకాలు ఎలా ఉంటాయంటే ఎమోషనల్ స్టెబిలిటీ, ఉద్వేగ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే భావోద్వేగాలు స్థిరంగా ఉండాలి, లేకపోతే వ్యక్తిగత సమస్యలలోంచి మనం బయటికి పడాలంటే భావోద్వేగాలను స్థిరంగా ఉండాలి.
అలాగే ఆబ్జెక్టివిటీ బాగుండాలి. ఆబ్జెక్టివిటీ దీంట్లో డిసిషన్ మేకింగ్ ఏముండాలంటే ఆబ్జెక్టివిటీ, విషయాల్లో ఒక సబ్జెక్టివిటీ ఉండాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి. దాని గురించి మనం బాగా తెలుసుకున్నాం. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ది సిచ్యువేషన్, అక్కడ ఉంటే పరిస్థితుల ప్రకారంగా దాన్ని మనం ఏమంటామంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉండాలని చెప్తుంటాం, కామన్ సెన్స్ కలిగి ఉండాలంటుంటాం. అక్కడ స్పాంటేనియస్ రికవరీ కలిగి ఉండాలంట, అంటే సమయస్ఫూర్తితో సమయానుకూలంగా స్పందించాలి. అక్కడ ఒకవేళ మనం అదే చెప్తుంటారు శివకేరా మీరు విజేతలు కంటే ఒక బుక్ లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోకపోతే సరైన నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయం అవుతుంది. రైట్, అండర్స్టాండ్ స్టూడెంట్ ఫ్రెండ్స్. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోకపోతే సరైన నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయం. యాజ్ ద గుడ్ డిసిషన్ ఇన్ ఎ గుడ్ టైమ్ without any decision, that the good decision also sometimes very bad remarkable situations of the society. So that's why dear student friends, what decision you taken, మనం ఏది తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది దట్ ఇస్ కాల్డ్ డిసిషన్ మేకింగ్. ఇక్కడ రియల్ గా చెప్పాలంటే ఒక నిమిషము 5 నిమిషాలు ఒక రోజు అనేది ప్రాబ్లం కాదు, బట్ యు ఆర్ టేకింగ్ అ డిసిషన్. ఆ తీసుకున్న నిర్ణయమే చాలా పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండిట్లు ఏదైనా సరే క్లియర్ గా ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ప్రకారం అందుకనే చెప్తా ఉంటుంటాం డియర్ స్టూడెంట్స్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ ఒక రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా వెళ్ళినప్పుడు మీరు ముందుగా డిసిషన్ తీసుకోవాలి, నిర్ణయాలండి. ఆఫ్టర్ గెటింగ్ ఏ రిజల్ట్స్ కొన్నిసార్లు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1% లో పోవడమో లేదా 1% లో ఫస్ట్ క్లాస్ పోవడం, 1% క్లాస్ వచ్చిపోయినప్పుడు యూ ఫీల్ సమ్ అన్ఈజీ, యూ లాస్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్, చాలా సంతోషాన్ని కోల్పోతారు. ఎందుకు అంటే ద ల్యాక్ ఆఫ్ గుడ్ డిసిషన్ అట్ బిఫోర్ ద ఎడ్యుకేషన్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఆ విద్యా వ్యవస్థలో పరీక్షా విధానంలో మీరు సరిగ్గా చదవకపోవడం వలన ఆ టైంలో, అందుకని అంటున్నాం ఇన్ టైంలో ఇన్ డిసిషన్ తీసుకోకపోతే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే సరైన నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయం. ఓకే, హెల్త్ బాగోలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళకపోతే తర్వాత ఏదైనా ప్రాబ్లం అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినా కూడా నో యూజ్. ఎగ్జామినేషన్ ముందు చదవడం మానేసి రిజల్ట్ వచ్చిన తర్వాత బాధపడితే నో యూజ్. బిఫోర్ ద ఎగ్జామినేషన్ చదవకుండా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామినేషన్ పేపర్ని మనం చూస్తే దట్ నో యూజ్. ఒకళ్ళని ఏదైనా సరే అనే ముందు మనం నిర్ణయించుకోకుండా అనేస్తే ఆఫ్టర్ సమ్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కూడా నో యూజ్. సో కాబట్టి మెయిన్గా చెప్పాలంటే నాలెడ్జ్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఆ పరిస్థితుల పట్ల ప్రభావాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే అది లేకపోతే మనం ఏం చేయాలి. అలాగే సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ నాలెడ్జ్, మంచి సామర్థ్యాలు, తనకు ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, నీడ్స్, డిజైర్స్, వాంట్స్, అంబిషన్స్, ఎయిమ్స్, గోల్స్ అనేది కూడా తెలుసుకోకుండా కూడా మన నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే అనలిటికల్ ఎబిలిటీ, ఒక విశ్లేషణాత్మక సామర్థ్యాలు కలిగి ఉండాలి. రియల్గా చెప్పాలంటే డిసిషన్ మేకింగ్లో అనలిటికల్ ఎబిలిటీస్ కలిగి ఉండాలి. అలాగే డైవర్జెంట్ థింకింగ్, హియర్ 2 types of thinking, one is convergent thinking and another is a divergent thinking. The divergent thinking also very very important, that depend on the creativity also. Creativity ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ వివిధ రకాల చర్యల గురించి ఎక్కువ మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. కన్వర్జెంట్ థింకింగ్ అంటే పరిష్కారంలో ఒకే రకమైన మార్గం చూస్తూ ఉంటుంటాం. అలాగే యాంటిసిపేటింగ్ కాన్సిక్వెన్సెస్ అంటాం. యాంటిసిపేటింగ్ కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ముందుగానే ఊహించడం. బిఫోర్ థింకింగ్, ద ఫార్వర్డ్ లుకింగ్ అంటే ముందు చూపు కలిగి ఉండాలన్నమాట. అలాగే లాజికల్ థింకింగ్ కూడా ఉండాలి, తార్కికమైన ఆలోచన కూడా కలిగి ఉంటే అందులో మనం చూసుకుంటాం. అలాగే రేషనాలిటీ అంటుంటాం, రేషనాలిటీ, హేతుబద్ధీకరణ ఉండాలి. అంటే ఇక్కడ విషయ నిష్ఠత కలిగి ఉండాలి. కొన్ని ఆధారాల ప్రకారంగా, కొన్ని కారణాల ప్రకారంగా అది కూడా మనం తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ డిసిషన్ తీసుకోవడంలో మెయిన్గా చాలా మంది చాలా రకాల చెప్తా ఉంటుంటారు. కాబట్టి దీంట్లో మెథడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్లో పెర్సెప్షన్ ఉండాలి ఇప్పుడు కూడా. అలాగే ఇంటర్ప్రిటేషన్ ఉండాలి. మెయిన్గా ఇందులో ఇంటర్ప్రిటేషన్ కూడా మనం బాగా తెలుసుకున్నాలి. అలాగే జడ్జిమెంట్ కూడా ఉండాలి అందులో, ఏది మంచి ఏది చెడు అనే విషయాలు అనమాట. అలాగే మోటివేషన్ కలిగి ఉండాలి దీంట్లో కూడా. అలాగే యాక్షన్, చర్యలు కూడా మనం కలిగి ఉంటాం. అలాగే డిసిషన్ బ్యాలెన్సెస్, ఒక్కొక్కసారి మంచి నిర్ణయాలు చెడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా మనం బ్యాలెన్స్ లేకపోతే కూడా మనం కష్టం అవుతుంది. అలాగే సాటిస్ఫాక్టింగ్ ఉండాలి, సంతృప్తికరమైనటువంటి అంశాలు మనం తీసుకోవాలన్నమాట, తర్వాత ఇబ్బంది పడడం. అలాగే యాంటీ ఆంథ్రోపరిజన్స్ అనమాట, ముఖ్యంగా చెప్పాలంటే వ్యతిరేక అధికారత్వం లేకుండా కూడా చూసుకుంటుంటారు. ముఖ్యంగా ఆటోమేటెడ్ డిసిషన్ సపోర్ట్, అక్కడికప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి. అలాగే డిసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ అంటుంటాం, ముఖ్యంగా చెప్పాలి నిర్ణయ సహాయక చర్యలు కూడా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ డిసిషన్ మేకింగ్ లో మెయిన్ గా
as a woman education system లో చెప్పాలంటే ఉమెన్ ఆర్ గర్ల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సోషల్ ప్రాసెస్ లో నిర్ణయాలు తీసుకుంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా దానికి కాన్సెప్ట్ ప్రకారంగా తీసుకోవాలని మనం ఇందులో డిస్కస్ చేసాం. సో డియర్ స్టూడెంట్స్, ఇన్ దిస్ లెసన్ మెయిన్లీ ద సోషలైజేషన్ ప్రాసెస్ అండ్ ఇంపాక్ట్స్ డిసిషన్ మేకింగ్ లో సోషలైజేషన్స్ ఎలా ఉండాలి, మెయిన్గా హ్యూమన్ బీయింగ్ అనేది ఏ విధంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఫ్యామిలీలో ఇండివిజువల్గా ఎలా ఉండాలి, ఇండివిజువల్ అనే ఫ్యామిలీలో ఎలా ఉండాలి, స్కూల్ ఎలా ఉంటారు, ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉండాలి, దానికి ఎబిలిటీస్ పర్సనాలిటీస్ ఏ విధంగా ఉంటాయని మనం డిస్కస్ చేస్తూ మెయిన్గా దీంట్లో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్స్ టు మెన్షన్ డిఫరెంట్ రోల్స్ అన్నమాట. తనకి లైఫ్లో ఆ రోల్స్ అన్ని చూస్తూ ఉంటుంటాం ఏ విధంగా ఉన్నారు. అలాగే హ్యావ్ టు రిడ్యూస్ సోషల్ డిస్టెన్స్, సాంఘికపరమైన, మతపరమైన, కులపరమైన ప్రాంతాలకి, వర్గాలకి, మతాలకి ఎటువంటి ఏం లేకుండా, there is no difference between the caste, race, religions and professionals ఇటువంటి ఏమీ లేకుండా కూడా మనం చూసుకోవాలని చెప్తున్నాం. ప్రొవైడ్ స్కోప్ ఫర్ బిల్డింగ్ ది బ్రింగ్ ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ ఉండడానికి ఏ విధంగా ఉండాలి అందులో చూస్తుంటాం. మెయిన్గా ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్లో మెయిన్గా ఎనీ హ్యూమన్ బీయింగ్ డెవలప్ ఆర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వాట్ ఎవర్ ఇట్ మే బి అకార్డింగ్ టు దర్ యాటిట్యూడ్ ఆర్ అకార్డింగ్ ఎవ్రీథింగ్ దట్ డిపెండ్ ఆన్ their family background, the school background, their individual, their friends, their media, and finally their individual thinking abilities. And come to the women decision is also main topic. This is the important concept. So essentially the lesson. So try to understanding the lesson. Please learning the lesson entire the process. Especially in this lesson is the gender discrimination or gender society, the decision making and socialization. The process is very important. Try to understanding in this lesson and observation the lesson. Mainly the decision making is a very important concept. So try to understand and try to learn what type of decision making is a importance. Okay, thank you friends, thank you very much. If you feel any doubt, please call to me or text message. Once again, thank you very much in this process. Thank you very much. Thank you.